పెడతా. పండగ పూట రెడీ చేయించాం, అందరు వచ్చేసండి. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఎవ్రీబడి దట్ ఆఫ్ దిస్ ఫిలిం అవనీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతలా అట్రాక్ట్ చేశారు మీ మాటలతో మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ బికాజ్ ఆఫ్ అ లాంగ్ గ్యాప్, వెరీ లెస్ ప్రాక్టీస్, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మా వాళ్ళ హృదయాల గురించి నీకు తెలీదు. వాళ్ళు క్షమించడానికైనా నువ్వు తప్పు చేయాలని కోరుకునే మంచి మనసు వాళ్ళది. షూటింగ్ జరుగుతున్నప్పుడు వీ హ్యాడ్ సో మెనీ ఛాలెంజెస్, చాలా అనుకోని పరిణామాలు. అండ్ లైక్ every day was a new day. Matlab, one day we were battling rains, one day we were battling treks, one day we were just thinking what can we shoot because it's like so stormy, so rainy, and but we little better marchipoyanu, please క్షమించండి. So we had an amazing time shooting this. We all did a teamwork, and I think every one of us had a emotional journey. Every day we had a new emotional journey towards what will happen today. And I would say that this film A has an amazing story, B has amazing cinematography, and see the songs. Oh my God, have you heard the music? Suna ki nahi? Vinipistundi. Vinnara. So every emotion of the film is described in the songs, and I think that is so beautiful. Avneendra Garu's vision, Navdeep Garu's guidance, and all my co-actors were so supportive. Yes, he was very supportive. మీదే సినిమా, దిస్ ఈజ్ యువర్ లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు కూడా ఒక జర్నీ ఉంది మా ఇద్దరిది. స్టార్ట్ అవుతుంది అవ్వలేదు, అవుతుంది అవ్వలేదు. ఇది జరుగుతున్నప్పుడు ఈ కథ విన్నాక నువ్వేం ఓకే బాగుంది ఏం చేద్దామంటే ఇది నాకు ఇలా బాడీ కావాలి అది ఇది అని చెప్పినప్పుడు ఇంకేం చెప్పాల, జుట్టు ముట్టుకోకు, ట్రిమ్ చేయకు, బాడీ కావాలి ఇంతే అని చెప్పి పంపించాడు. తర్వాత ఒక 1.5 years 2 years అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఇది బాగా నచ్చి ఇది ఏదో ఉంది దీంట్లో, ఇప్పుడు దాకా చాలా కథలు విన్నాం కానీ ఇప్పుడు చేస్తే సంథింగ్ మైట్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ నాకు కూడా. అండ్ నేనేం ఫీల్ అయ్యానో అది ప్రేక్షకులు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఫీల్ అవుతారు అంటే అనే నమ్మకంతో నా మీద నేను పని చేసుకున్నాను. 2021లో ఐ వర్క్డ్ ఆన్ మై బాడీ. ఐ వాజ్ ఇన్ అ డిసిప్లినరీ అంటే బాగా ఒక 8 నెలలు 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు నా బాధ నా కష్టం చూసి నా చుట్టుపక్కల ఉన్న 10 to 15 year old ఫ్రెండ్స్ అంటే 10 సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్, నాకు ఎప్పుడూ మంచి చేయాలనుకున్న ఫ్రెండ్స్ నా కష్టం చూసారే ఏంట్రా నీ బాధ ఏంటిది అంటే లేదు ఇలా ఉంది అంటే దే ఆల్ గాట్ టుగెదర్ అండ్ మేనిఫెస్టెడ్ దిస్ ఫిలిం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనకి వివిధ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ పనులు చేసుకుంటూ ఒక ఎయిమ్ కోసం కష్టపడుతూ ఉంటారు. అది రిజల్ట్ తొందరగా రాకపోవచ్చు, అది టైం పట్టచ్చు. కానీ నాకు జరిగింది మీ అందరికీ జరగాలని జరుగుతుందని కోరుకుంటున్నా. మీకు కావాల్సిన దాని గురించి అదే పనిగా సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు అదే పనిగా మీరు కష్టపడితే డెఫినెట్లీ ద యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా కథ పాయింట్ మీరు చూసినప్పుడు మీ జీవితాల్లో మీకు కనెక్ట్ అయ్యి నాకు అంటే నా హ్యూమన్ రిలేషన్స్ ఎలా మారినాయి ఈ సినిమా తర్వాత అనేది నాకు తెలుసు, అది నా పర్సనల్ జర్నీ. అవి మీకు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సినిమా సక్సెస్ అదంతా ఓకే, కమర్షియల్ అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టారు, వాళ్ళకి రిటర్న్స్ రావాలి అండ్ దెన్ కమర్షియల్గానే హిట్ అవ్వాలి సినిమా కాదంట్లా. లదాఖ్ వెళ్ళిన తర్వాత నేపాల్ వెళ్ళిన గోవాకి ట్రెక్కింగ్కి వెళ్తారా. సో నాకు తెలిసి నాకు మౌంటైన్స్కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది. సో నేను ఎక్కడైతే కోరికలు కోరుకున్నానో బేసికల్లీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ అబౌట్ మై కెరియర్, మై లైఫ్. అండ్ అపారెంట్లీ ఒక కట్ చేస్తే ఒక 3 years తర్వాత నేను గామి సినిమా అనేది షూటింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే కూర్చొని నా లైఫ్లో ఇది జరగాలి అనుకున్నానో
లైక్ ఆ వండర్ ఏంటంటే నేను ఏ క్లిఫ్ మీద కూర్చున్నానో ఆ క్లిఫ్ మీద నేను 3 years తర్వాత షూటింగ్ చేస్తుండే నా సినిమా సీన్. సో నాకు తెలిసి ఆ కనెక్షనే అనుకుంటా ఈరోజు మళ్ళా లవ్ మోలీ సినిమా గురించి అన్న ఫోన్ చేయగానే కూడా లైక్ ఐ వాజ్ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సిన్స్ బిగినింగ్ అనమాట. ఇట్ ఈస్ సో లైక్ ఇట్ డిఫైన్స్ లైక్ సేమ్ మా గామిలో కూడా ఒకటి ఉంటుంది, దెర్ ఇస్ ఎ ఇంటర్నల్ జర్నీ ఎవాల్వ్మెంట్ ఉంటుంది. అట్లాంటి సినిమాలు మనం అంటే చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత కథ ఏంటో గుర్తుంటుంది కానీ ఎంజాయ్ చేస్తాం వస్తాం, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. ఐ విష్ లవ్ మొలీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ సేమ్ నా గామి లెక్కన ఇంటర్నల్ జర్నీ, కాకపోతే గామిలో నేను బట్టలు వేసుకున్నా, నవదీప్ అన్ననేమో అంటే ఆ కొండల్లో నీకు చల్లేసింది, ఇక్కడేమో మాకు తడిసిపోయింది కాబట్టి ఎక్కువ బట్టలు. సో అండ్ నవదీప్ అన్న గురించి మాట్లాడాలి. నేను అప్పట్లో దిల్షునార్లు ఉంటుండే, మాకు ఎట్లా అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ల బుద్ధుడిని చూసుడు, బంజర్ హిల్స్లో మనుషుల్ని చూసుడు రెండు ఈక్వల్లీ ఎక్సైటింగ్ ఉంటుంటాయి నాకు. అంటే ఎట్లుంటారు జూబ్లీ హిల్స్ ఉండే మనుషులు, సినిమా వాళ్ళు ఎట్లుంటారు అని అప్పుడప్పుడు వచ్చేటండి షూటింగులు చూడనీకే అండ్ జూబ్లీ హిల్స్ చూడనీకే. అప్పుడు వస్తే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఎవరని ఉంటే నవదీప్ అన్న ఉంటుండే. చాలాసార్లు ఐ యూస్ టు బీ దేర్ రాండేవులు కానీ పలానా రెస్టారెంట్స్లో అక్కడ ఇక్కడ చూస్తే కూడా అరే బతికితే ఆయన లెక్క బతకాలరా అనిపించింది ఆ టైంలో. అండ్ అన్న గురించి మీకు చెప్పాలంటే అందరు యాక్టర్లకి ఒకరికొకరు పడకపోవచ్చు కానీ అందరు యాక్టర్లకి ఇష్టమైన ఒక మనిషి ఉంటాడు, ఆయన నవదీప్. సో హీఈస్ రియలీ ఎ లవ్లీ పర్సన్, లవ్లీ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అన్న.